తెలంగాణ హైకోర్టులో న్యాయవాది మృతి చెందారు. కేసు వాదిస్తూ గుండెపోటుతో మృతి చెందారు లాయర్. గుండెపోటుతో అడ్వకేట్ వేణుగోపాల్ మృతి చెందారు. సంతాపంగా అన్ని బెంచ్లలో విచారణ నిలిపివేశారు. అన్ని కోర్టులు విచారణ రేపటికి వాయిదా వేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, చెప్పండి. చూస్తున్నాం విషాదకరమైన వార్త. కేసు వాదిస్తుండగానే గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. వెంటనే మెడికల్ అటెన్షన్ ఇచ్చారా? ఏం జరిగింది అసలు? బిందు, ఈ విషాదకరమైన ఘటన తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ప్రథమ చికిత్స చేసినప్పటికీ కూడా హాస్పిటల్ కి తరలించే మార్గం గుండా వెళ్తున్న సమయంలోనే మార్గం మధ్యలోనే మృతి చెందారు వేణుగోపాలరావు. హైకోర్టులో కేసు వాదిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు. అయితే న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టు అన్ని బెంచ్ల్లో కూడా విచారణ నిలిపివేశారు జడ్జిలు. అన్ని కోర్టులో కూడా విచారణలు రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తులు. అయితే ఈ ఘటన సంబంధించి పూర్తిగా కూడా, ఎందుకంటే హైకోర్టులో వాదనలు తన క్లయింట్ సంబంధించిన వాదన కేసు వాదిస్తున్న సమయంలోనే అమాంతం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కోర్టు సిబ్బంది అంతా కూడా దానికి సహకార్యాలు చేసి ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో మార్గం మధ్యలోనే మృతి చెందినట్లుగా వైద్యులు పరిస్థితి కనిపించింది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.